వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణని విమర్శించే స్థాయికి యాంకర్ శ్యామల ఎప్పుడు ఎదిగిపోయింది అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ శ్యామలని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఆమె సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి ఒక వైసీపీ కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి నందమూరి బాలకృష్ణ మీద నోరు పారేసుకున్నారు. ఆయన 3 టర్మ్స్ ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఇంతకుముందు 2 సార్లు ఆయన ఏం చేశాడు? తన 5 ఏళ్ల కాలంలో 1 సారో 2 సార్లు వచ్చి ఉంటాడు. అలాగే ప్రభుత్వం అక్కడ డిగ్రీ కాలేజీ ఉంది, దానికి ఆ బోర్డు ఉండటం తప్ప ఆ కాలేజీకి ఆయన చేసింది ఏంటి? అసలు ఆయన ఎప్పుడైనా నియోజకవర్గ ప్రజల గోడు విన్నాడా అని చెప్పేసి ఆయన ఉంటే ఎంత ఎమ్మెల్యేగా, హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన ఉంటే ఎంత లేకపోతే ఎంత అని ఒక చులకనగా తీసి పారేస్తూ తన నోటు దురుసుని ఆమె ప్రదర్శించింది అని చెప్పేసి ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో అభిమానులందరూ కూడా, ముఖ్యంగా బాలయ్య బాబు అభిమానులు అందరూ కూడా యాంకర్ శ్యామలని ట్రోల్ చేస్తున్నారు. అలాగే ఆమె కొంతకాలంగా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని ఉద్దేశించి కూడా ముసలనక్క, గుంటనక్క అని చెప్పేసి, అంటే చంద్రబాబునేమో ముసలనక్క అని, పవన్ కళ్యాణ్ ఏమో గుంటనక్క అని చెప్పేసి అలా సంబోధిస్తూ ఆమె వ్యాఖ్యానించడాన్ని కూడా చాలామంది అప్పుడు తప్పుపట్టి ట్రోల్ చేశారు. అంటే ఆమె స్థాయి ఏంటి? యాంకర్ శ్యామల ఆమె కేవలం టీవీ సీరియల్స్ చేసుకునే నటి, లేదా సినిమాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రల్లో కనిపించే నటి, ఒక యాంకర్ మామూలుగా. సో ఆమె ఇప్పుడు అంటే వైసీపీ పార్టీలో చేరి వాళ్ళ హస్బెండ్ నరసింహారెడ్డి, చీరాల ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడు కాబట్టి తను కూడా ఇప్పుడు వైసీపీ పార్టీలో చేరి క్రియాశీలకంగా పనిచేస్తూ ఇటు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంది. ఆ విమర్శించే స్థాయి నిజానికి ఆమెకు ఉందా అని చెప్పేసి అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. బాలకృష్ణ 3వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడంటేనే అక్కడ జనం ఆయన మీద ఎంతగా నమ్మకం పెట్టుకొని ఉన్నారో, హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి ఎలా అంటే నిజంగా అభివృద్ధి చెందిందా లేదా అనే విషయం మరి ఆమెకి తెలిసి తెలియక అందో, ఏదో ఒక దుమ్మెత్తిపోయాలి కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని అలా మాట్లాడింది అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి మరి యాంకర్ శ్యామల ఆమె ఏనాడు కూడా ప్రజా జీవితంలో లేనటువంటి ఒక వ్యక్తి. తనేంటో, తన సీరియల్స్ ఏంటో, తన యాంకరింగ్ ఏంటో, ఇంతే ఆమె జీవితం. అలాంటి ఆమె ఇప్పుడు వచ్చి ఇలా నోరు పారేసుకోవడం ఏంటి అని చెప్పేసి తెదేపా శ్రేణులు, అంటే టీడీపీ శ్రేణులు, అలాగే జనసేన శ్రేణులు, ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా ఆమెను టార్గెట్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో అంటే ఆమె తనను మరింత దురుసుగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించి ఒక అధికార ప్రతినిధిగా ఆమె, అంటే ఒక స్త్రీగా ఆమె సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లుగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా పరిశీలకులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. రోజా ఎప్పుడైతే ఆమె ప్రాభవం తగ్గిపోతూ వస్తూ ఉందో ఆ పార్టీలో, నగర ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో కొన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉండి మళ్ళీ ఇప్పుడు తను వాయిస్ రైజ్ చేస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఆమెకు స్పందన చాలా తక్కువగా వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరో మహిళ అయినటువంటి యాంకర్ శ్యామలని రంగంలోకి దించడం ద్వారా ప్రయోజనం పొందాలని చెప్పేసి వైసీపీ భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అందుగురించే ఆమె ఈ మధ్యకాలంలో ఎక్కడ వైసీపీ మీటింగ్ జరిగినా కానీ అక్కడికి అటెండ్ అవుతూ తన సేవల్ని ఆ రకంగా ఉపయోగించుకుంటూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అతని దృష్టిలో పడాలని చెప్పేసి రాబోయే రోజుల్లో, అంటే వచ్చే 4 సంవత్సరాల్లో వచ్చేటువంటి ఆ ఎన్నికల టైంలో మరింత క్రియాశీలకంగా పనిచేసి ఏదో ఒక పదవి సంపాదించాలని చెప్పేసి ఆమె భావిస్తున్నట్టు కనిపిస్తున్నదని చెప్పి
ఆమె ప్రత్యర్థులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రత్యేకించి ట్విట్టరు అలాగే ఫేస్బుక్లో ఆమెకు వ్యతిరేకంగా కనిపిస్తున్నటువంటి ట్రోలింగ్ ఏదైతే ఉందో దాన్ని బట్టే ఆమె ఎంతో కొంత ప్రభావం చూపిస్తున్నదని చెప్పి తన మాటల ద్వారా చూపిస్తున్నదని అర్థమవుతూ ఉంది. అందుగురించి అంత ట్రోలింగ్ గురవుతుందని చెప్పాలి. కానీ నిజానికి ఆమె ఇప్పటి వరకు కూడా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి, ప్రజా సేవకు సంబంధం లేనటువంటి వ్యక్తి. సో మరి ఆమె రాబోయే రోజుల్లో తన భవిష్యత్తుని ఎలా మార్చుకోవాలి? ఎందుకంటే ఆమెకి ఇప్పటికే అటు సీరియల్లో కానీ సినిమాల్లో కానీ అవకాశాలు బాగా తగ్గిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నది ప్రస్తుత పరిస్థితుల్లో. సో అందుగురించి ఇలా రాజకీయంగా ఎదగాలనేటువంటి ఒక తపన ఆమెలో కనిపిస్తున్నదని, అందుగురించి ఆమె ఇలా నోరు పారేసుకుంటుందని చెప్పేసి చెప్తున్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో.